హాయ్ ఫ్రెండ్స్. మనము భర్తని భార్య అర్థం చేసుకోవాలి, భార్యని భర్త అర్థం చేసుకోవాలి. ఒకరికి ఒకరు అర్థం కాకున్నప్పుడు నువ్వెంత నేనెంత అనుకుంటాం కదా, అది చాలా తప్పు ఫ్రెండ్స్. చిన్నదానికి పెద్దదానికి కొట్లాడుకుంటూ ఉంటే ప్రేమ అనేది చాలా దూరం వెళ్ళిపోతుంది. ప్రేమకే దగ్గర తీయాలి. ప్రేమకి దూరం పెడితే చాలా దూరం వెళ్ళిపోతుంది. ప్రేమ ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాలా ప్రేమ తగ్గిపోతుంది. ఎవరైనా దయచేసి అట్లా చీటికి అట్లా చేయకండి. చాలా ప్రేమగా మాట్లాడుకొని దగ్గరయ్యి లైఫ్ అనేది మంచి హ్యాపీగా జరిగేటట్టు చూసుకోండి. ఎందుకని మనం సంతోషంగా ఉంటే మన కుటుంబం సంతోషంగా ఉంటుంది. మన కుటుంబం సంతోషంగా ఉంటే మనం బాగుంటాం, మనం ఆరోగ్యం బాగుంటుంది. చూడు ఫ్రెండ్స్, ఒక్కోడు మన ఇంట్లో చెడిపోయినాడంటే కుటుంబం మొత్తం చెడిపోతుంది. ఆ చెడనికి కారణం ఎవరు? తల్లిదండ్రులమే కదా ఫ్రెండ్స్. మన తల్లిదండ్రుల్లోనే తప్పు పెట్టుకొని మన పిల్లలని కూడా వేస్ట్ ఫ్రెండ్స్. మనం కరెక్ట్ ఉన్నామా, మన పిల్లలు కూడా బాగుంటారు. మనమే కరెక్ట్ లేకుంటే మన పిల్లలు కూడా మనం ఎట్లనో మన పిల్లలు అట్లనే ఫ్రెండ్స్. ఎందుకనో మనము దారి చూపించినట్టే అవుతుంది మన పిల్లలకి. అందుకే ఫ్రెండ్స్ నేను చిన్న మాట చెప్తున్నాను, ఎప్పటికైనా మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుందని ఆలోచన చేయండి. మన కుటుంబం సంతోషం గురించి మనం సంతోషంగా ఉందాము, మన పిల్లలు సంతోషంగా ఉందాము, మన ఆరోగ్యాలు మనం కాపాడుకుందాము. సమాజంలో మనది కూడా ఒక పేరు గౌరవం అనేది ఉండాలి ఫ్రెండ్స్. నలుగురు నీ కొడుకు అట్లా, నీ కొడుకు ఇట్లా, నీ కొడుకుకి ఏం బుద్ధి నేర్పించినావు, నీ కొడుకు పలానా చోట అట్లా చేస్తున్నాడు, పలానా చోట ఇట్లా చేస్తున్నట్టే మనకు తల కొట్టేసినట్టు అవుతుంది ఫ్రెండ్స్. మనము బతికుండి కూడా సచ్చినంత సమానం మనం. అందుకే ఫ్రెండ్స్ నేను ఒకటే మాట చెప్తున్నా, ఎవరు పిల్లలైనా కానీ చెడు అలవాట్లకి, చెడు బుద్ధిలకి, చెడు సాహసానికి పంపించకండి ఫ్రెండ్స్. పిల్లలు చెడు చేస్తున్నారంటే తల్లిదండ్రులు ముందే గుర్తుపట్టి పిల్లలని జాగ్రత్త చేసుకొని పిల్లలను ఒక దారికి తెచ్చుకోండి. చెడు అలవాట్లకు అలవాటు పడ్డారంటే మన చేతి నుంచి పిల్లలు వెళ్ళిపోయినట్టే ఫ్రెండ్స్. మనం ఎంత ఏజ్ చేసినా మన పిల్లలు మన మాట వినరు ఫ్రెండ్స్. రేపటి దినము మన పైననే తిరగబడతారు. అంతవరకు మీరు తెచ్చుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక తల్లి బాధ ఇంకొక తల్లికి అర్థమవుతుందని నేను చెప్తున్నాను. తల్లిదండ్రులకు అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కాలం పిల్లలు చాలా చెడిపోయినారు. పిల్లలు అయినా, ఆడపిల్లలైనా, మగపిల్లలైనా చాలా చెడిపోయినారు ఫ్రెండ్స్. మొబైల్ వచ్చినాక చాలా చెడిపోయినారు. ఈ మొబైళ్ళల్లో ఫ్రెండ్స్ వల్ల, అందరి వల్ల చాలా చెడిపోయి కుటుంబాలు నాశనం అయిపోతుంది. చిన్న వయసులకి వాళ్ళ జీవితాలు వాళ్ళే ఖరాబ్ చేసుకుంటున్నారు. అంతవరకు తెచ్చుకోండి ఫ్రెండ్స్. నా చిన్నది మాట అనుకోండి, చిన్న రిక్వెస్ట్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. నేను ఆ బాధ పడుతున్నాను కాబట్టి మీకు ఆ బాధ పడకండి అని చెప్తున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ నాది భారతి యూట్యూబ్ ఛానల్.